నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కనబడుతుందా? అందరికీ శుభాభివందనాలు. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలను కాకుండా మరి అంతర్జాతీయంగా కూడా మెగాస్టార్గా కోట్లాది మంది అభిమానాలను సంపాదించుకొని కొల్లగొట్టి మరి ఈ రోజున ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి 156 సినిమాలను పూర్తి చేసుకొని ఎన్నెన్నో అవార్డులను పొందినటువంటి మైటీ మెగాస్టార్ నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించి అలరించి అద్భుతంగా రాజు గైడ్ పాత్రలో అద్భుతంగా నటించినటువంటి చిత్రం. అంతేకాకుండా అతిలోక సుందరిగా అద్భుతమైన సౌందర్య రాశి శ్రీదేవి గారు మరి ఇంద్రజ పాత్రలో అద్భుతంగా నటించినటువంటి ఒక చిత్ర రాజం. అది తిరిగి అశ్విని దత్త గారు వైజయంతి మూవీస్లో అందించిన ప్రతిష్టాత్మక చిత్రం. ఆ చిత్రం మరి తిరిగి రిలీజ్ చేయడం అనేది అదొక గొప్ప ఆనందమైనటువంటి విషయం. మరి ఆ తరం నాడు ఆ తరం ప్రేక్షకులకు అనువదించినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రంగా మరి ఎంతో రికార్డు కలెక్షన్స్ చేసిన తుఫాన్లో కూడా రికార్డు కలెక్షన్ చేసినటువంటి గొప్ప చిత్రం ఈనాటి తరానికి అందజేయడానికి మరి గొప్ప అభ్యుదయము మరి గొప్ప ఉదాత్తత ఉన్నటువంటి ఉందాతనం ఉన్నటువంటి నిర్మాత అశ్విని దత్త గారు వారు ఈ చిత్రాన్ని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తిరిగి రీప్రింట్ చేసి రిలీజ్ చేసి మరి ఈ రోజున మరి మెగా అభిమానులే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అందరూ కూడా సంబరాలు జరుపుకునే విధంగా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరి తిరిగి రిలీజ్ అయ్యి కూడా కోట్లాది రూపాయలను కొలవబడుతూ అందరిని అలరిస్తున్నది. కొత్తగూడెం విశ్వరూప థియేటర్లో మేము కూడా మరి మెగా సంబరాలను జరుపుకున్నాం. మరి ఈ సినిమా ఇక్కడ కూడా ఎంతో అలరించింది. మరి భవిష్యత్తులో ఇంకా చిరంజీవి గారు మరి యువకులతో పోటీ పడుతూ ఇంకా అద్భుతమైనటువంటి సినిమాలు తీయాలని 35 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చిత్రం తిరిగి నేను అప్పుడు ఆ ఏజ్లో కూడా చూశాను. తిరిగి 35 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇప్పుడు చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి శ్రీవర్ధంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విల్సన్ బాబు, నేను మెగాకి వీర రక్త తర్పణ అభిమానిని, ఆచార్య డాక్టర్ మద్దెలి శివకుమార్, అభ్యుదయ కళాసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ విధంగా మేమందరము ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మరి సంబరాలు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని. ఇంకా చిరంజీవి గారు మరి శ్రీదేవి గారు మన మధ్య లేకపోయినా ఆమె ఈ చిత్రం ద్వారా ఇంకా ఆమె నటించిన చిత్రాల ద్వారా మన మధ్యలో ఉంటుందని రాఘవేంద్రరావు గారి అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభ, అదేవిధంగా ఇళయరాజా గారి సుమధురమైనటువంటి
ఎవర్ గ్రీన్ సాంగ్స్, మరి మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్లు, ఫైట్లు, అద్భుతమైన నటన, మరి ఇంద్రజ శ్రీదేవి గారి అద్భుతమైన సౌందర్యము మరియు అద్భుతమైన మాటలు, పలుకులు అన్నీ కూడా ఈ సినిమాకి ఎంతో విజయానికి దోహదపడ్డాయి. ముందు ముందు కూడా చిరంజీవి గారు ఆయన బ్లాక్ బస్టర్లలో ఇంకా సినిమాలను కూడా రిలీజ్ చేయాలని, అందరిని అలరించాలని కోరుకుంటూ జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై జగదేక వీరుడు అతిలోక సుందరి. జై చిరంజీవ.